అందరికీ జేబీఎంలు. నేను కటికతల రాజారావు, మాలమానాడు స్టేట్ సెక్రటరీ. ఇటీవల మరి సుప్రీంకోర్టు షెడ్యూల్ కులాలకు అలాగే దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ మీద ఇస్తున్నటువంటి తీర్పులు కానీ ఇస్తున్న సలహాలు కానీ చూస్తూ ఉంటే నిజంగా ఇది కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 2018 సంవత్సరంలో మరి దళితులకు రక్షణ కోసంగా ఉన్నటువంటి అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. మరి వెంటనే భారతదేశవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువిరిసాయి. అలాగే ఆందోళనలు, భారత బంద్లు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే మళ్ళీ ఆ తీర్పు వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. రెండవదిగా ఏబిసిడి వర్గీకరణ అనే అంశం. ఈ అంశం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. ఈ అంశం మీద పార్లమెంట్లో చర్చ అనేది లేకుండా, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు లేకుండా మరి ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం అనేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం మరి ఆర్టికల్ 341 ప్రకారంగా పార్లమెంట్లో చర్చ జరగాలి. అలాగే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రాల యొక్క అభిప్రాయం కోరినప్పుడు ఇంచుమించుగా అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయి. 17 రాష్ట్రాల వరకు కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ అనే అంశాన్ని వ్యతిరేకించాయి. మరి కేవలం 5 రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. అటువంటప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా మరి ఏబిసిడి వర్గీకరణ అనేది రాష్ట్రాలు చేసుకోవచ్చని మరి తీర్పునిస్తుంది. అందుకనే ఈ తీర్పును వ్యతిరేకిస్తూ, అలాగే క్రిమిలేయర్ను కూడా వ్యతిరేకిస్తూ మరి ఈ నెల 15వ తారీఖున జరగబోయే మాలల సింహగర్జనను, మరి గుంటూరు నల్లపాడులో జరగబోయే మాలల సింహగర్జనను జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇటీవల మనం మరి ఇటీవల ఇంకొక తీర్పును కూడా చూసాం మనం. సుప్రీంకోర్టు కేవలం ఒక హిందూ తండ్రికి క్రిస్టియన్ తల్లికి పుట్టినటువంటి ఒక అమ్మాయి మరి 3 నెలల పసికందుగా ఉండగా బాప్టిజం తీసుకుందని చెప్పి తనను క్రిస్టియన్గా ప్రకటించింది. మేము అడుగుతా ఉన్నాం, 3 నెలల పసికందు బాప్టిజం తీసుకుందని చెప్పి మీరు ఆమెను క్రిస్టియన్గా ప్రకటించారు. మరి 20 సంవత్సరాలుగా తను క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద పెరిగింది కదా, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చదువుతుంది కదా. మరి 20 సంవత్సరాలుగా తను ఎస్సీగా సెలమని అవుతున్నప్పుడు షెడ్యూల్ కులానికి ఎందుకు చెందదు? అంటే 3 నెలల కాలంలో బాప్టిజం తీసుకున్న దాన్ని మీరు పరిగణలో తీసుకున్నారు. కానీ మరి 20 సంవత్సరాలుగా షెడ్యూల్ కులాలను ఎస్సీ సర్టిఫికేట్ మీద సెలమని అవుతున్నప్పుడు ఆ విషయాన్ని ఎందుకు పరిగణలో తీసుకోలేదని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అందుకనే కులానికి మతానికి ముడిపెట్టి ఇటువంటి తీర్పులు ఇవ్వటం అనేది సమంజసం కాదని మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఖచ్చితంగా మరి షెడ్యూల్ కులాలు ఈ అంశాల మీద దృష్టి పెట్టి మరి ఎక్కడ భారీ బహిరంగ సభలు జరిగినా మనం ఖచ్చితంగా పాల్గొని ఆ సభలను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై భీమ్.